నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్పెషల్ డిస్కషన్ ఆన్ కశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్. డాక్టర్ బొప్పూడి నాగరమేష్, పూర్వ డీజీపీ వెస్ట్ బెంగాల్, అలాగే కశ్మీర్లో చాలా కాలం ఐజీ ఆపరేషన్స్గా చేశారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని లీడ్ చేశారు. కాశ్మీర్లో అణువణువు ఆయనకి తెలుసు. ఉగ్రవాదుల కదలికల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టి తన విధులు నిర్వహించిన కాలంలో వాళ్ళని పూర్తిగా అదుపు చేసిన మంచి పేరుంది. వారు ప్రస్తుతం యుఎస్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించి అసలు టెర్రరిస్టుల స్కెచ్ ఎలా ఉంది, వాళ్ళు దేన్ని అవకాశంగా తీసుకొని వచ్చారు, ఎవరై ఉంటారు, దీని వెనక ఎవరున్నారు, మొత్తం చాలా కూలంకుషంగా సమగ్రంగా మనతో మాట్లాడటానికి వచ్చిన డాక్టర్ బిఎన్ రమేష్కి నమస్కారం. డాక్టర్ బిఎన్ రమేష్ గారు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. చాలా దురదృష్టకరమైన సంఘటన. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఎటు చెప్పలేని చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడే పరిస్థితి అక్కడ ఉంది. అండ్ ఇప్పటికే ఎన్ఐఏ బృందాలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. చాలా టఫ్ స్టాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోబోతోంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు కనెక్ట్ 2 డాట్స్ అండి. ఇక్కడ ఒకటి, 17th ఏప్రిల్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒక మాట మాట్లాడుతూ కాశ్మీరు ఒక వ్యక్తి శరీరంలో ఉన్న మెడలో ఉన్న నరం లాంటిది, అది తగ్గొస్తే భారతదేశానికి ఏమవుతుందో బాగా తెలుసు, బివేర్ ఆఫ్ దట్ అని కామెంట్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం తహవూర్ హుస్సేన్ రాణా ఇక్కడికి రాకముందే భారత ఇంటెలిజెన్స్కి సమాచారం ఉంది, ఏదో ఒక రకమైన ఉగ్రదాడికి పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కానీ పాల్పడే ప్రమాదం కనిపిస్తోందని. సో నిన్న సంఘటన మొత్తం, మీరు అక్కడ ఐజీ ఆపరేషన్స్గా ఉన్నారు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లీడ్ చేశారు, ఎలా చూస్తున్నారండి నిన్న సంఘటన? అయ్యా, 2 విషయాలండి. మొట్టమొదట అసూలు బాసినటువంటి నా దేశ సహోదరి మండలందరికీ కూడా వారి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అట్ ద సేమ్ టైం రక్తం ముడిగిపోతున్నటువంటి భారతీయ సైనిక బృందానికి, అలానే సిఆర్పిఎఫ్తో, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్తో, మరియు ఇండియన్ ఆర్మీ, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ రైఫిల్స్, వారు రెస్పాన్సిబిలిటీ ఉన్న వారికి కూడాను నేను చేసే అప్పీల్ ఏంటంటే, దీన్ని ఒక నీజర్క్ రియాక్షన్గా తీసుకొని వెళ్ళి ఆ ట్రాప్లో ఇరుక్కోవడం కాదు. ఇది ఒక పథకం ప్రకారం జరిగినటువంటి ఇష్యూ. ఇది మామూలు టెర్రరిస్ట్ ఇష్యూ మాత్రం కాదండి. మీరు కొంచెం సమయం కేటాయిస్తే నేను మీ ప్రేక్షకులందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ టారిఫ్ వార్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది, మనకు తెలుసు. అది డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి. అలానే డీప్ స్టేట్ తోటి ఎలాగైనా సరే ఇండియాని డిస్టర్బ్ చేయాలన్న డీప్ స్టేట్, దాంతోపాటు ఈ టారిఫ్ వార్లో సమస్యలు ఎదుర్కొన్నటువంటి మనకు నైబరింగ్ ఉన్నటువంటి కొన్ని దేశాలు, అలానే పక్కన మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకి, అట్లానే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇష్యూస్, ఇవన్నీ కూడా ఏవి కూడా కొట్టిపారేసిన విషయాలు కాదండి. ఈ రోజున 22వ తారీఖు మరొక్క విషయం మీరు ఎవ్వరూ మీడియాకి ప్రస్తావించిన విషయం నేను చెప్తున్నా. ఎందుకంటే గత 50 ఏళ్ళుగా భారతదేశ చరిత్ర అంతా కూడా చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. ఒక మంచి అవగాహన కలిగిన వ్యక్తి నాకు నేను చెప్పుకోవడం కాదు కానివ్వండి, హిస్టరీ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా. విలియం క్లింటన్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఛత్తీసింగ్పురాలో దాదాపు 36 మంది సిక్కుల్ని ఊచకొత కోశారు. ఈ రోజున జేడి వ్యాన్స్ గారు, వారి సతీమణి, మన ఆంధ్ర తెలుగు మహిళ, ఆవిడ విజిట్లో ఉన్నప్పుడు ఇది చేశారు. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏమిటంటే, అమెరికాకి భారత్కి మంచి రిలేషన్స్ ఏర్పడి, ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవహార సంబంధాలే కాకుండా సైనిక సంబంధాలు కూడా బాగా ఏర్పడితే, అమెరికా, భారత్, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఒక యాక్సెస్గా ఏర్పడితే ఈ ఉగ్రవాదం అనే దాని మీద ముప్పేట దాడి జరగడానికి చాలా మంచి ఇది ఉంటుందని, ఇది మేజర్ ఆస్పెక్ట్. అది రెండోది, భారత్కి ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత మన పక్కన ఉన్నటువంటి చైనాతో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ వల్ల భారత్కి వచ్చే చాలా
తీవ్రంగా భారత్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతున్నది. మీరు 2-3 రోజుల క్రితం కూడా చూశారు, స్టాక్ మార్కెట్లో కూడా ఏ రకంగా పైకి దూసుకుపోతున్నదో. ఎట్లాగైనా సరే భారత్ను డిస్టర్బ్ చేసి మళ్ళీ భారత్ను కూడా రష్యా యుక్రెయిన్ లాగా భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఒక చిచ్చు పెట్టాలనేది ఒక డీప్ స్టేట్ యొక్క ఊహాతంత్రం ఉంటుంది. మూడోది, మీరు అన్నారు మునీర్ ఈ మాట అన్నాడుని. మునీర్ లాంటి చవటలు ఒక చవట వచ్చేసి ఒక మాట అన్నంత మాత్రాన భారత సైన్యం ఆ చవట చెప్పిన మాటని సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే లేదండి. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని చాలాసార్లు మన సంఘ పరివారంలో ఉండే మీటింగ్స్లో, అలాంటి చాలా మీటింగ్స్లో చెప్పాను. ఎవరైనా సరే భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవడం, భారత్ని ఆ పాకిస్తాన్తో పోల్చడం చేస్తే వాడంతా దేశద్రోహి ఇంకొకటాడు.